హాయ్ అండి. ఈరోజు నేను మీకు జొన్న అన్నం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇది జొన్న పిండి అండి, పచ్చజొన్నలు. జొన్నల్ని శుభ్రంగా కడిగి మనం బియ్యాన్ని వాష్ చేస్తాం కదా, ఆ విధంగా జొన్నల్ని 2-3 సార్లు వాష్ చేసి ఆరబెట్టి ఈ విధంగా అయితే మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారుగా, గోధుమ రవ్వలాగా మరీ మెత్తగా కూడా ఉండకూడదండి, కొంచెం రవ్వ రవ్వగా ఉండాలి. ఈ విధంగా అయితే మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న పిండిని అయితే ఈ కప్పుతో 1.5 కప్పుని తీసుకుంటున్నాను నేను. మనం అన్నం వండడానికి ఒక 10 నిమిషాల ముందు ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. మనం అన్నం వండుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని నానబెట్టుకోవాలండి. నేను నానబెట్టుకున్నాను ఆల్రెడీ. దీంతో 1 కప్పున్నర అయితే నేను తీసుకున్నాను. ఇవి పచ్చజొన్నలండి. ఈ విధంగా అయితే మిక్సీ వేసుకోవాలి. జొన్నలు అయితే ఈ విధంగా ఉంటాయండి. వీటిల్లో 2 రకాలు ఉంటాయి, పచ్చజొన్నలు, తెల్లజొన్నలు. ఇవి వచ్చేసి పచ్చజొన్నలు. వీటిని నేను 2-3 సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా అయితే పిండి పట్టాను. వీటిని మనం నార్మల్గా బియ్యం కడుగుతాం కదండి రైస్ వండుకోవడానికి, అలా 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని జల్లెడ బుట్టలు అయితే వేసుకొని నీళ్లు వడిలేదాకా ఆరబెట్టుకొని ఈ విధంగా అయితే మిక్సీ వేసుకోవాలండి. ఈ పిండిని ఎక్కువ మోతాదులో కూడా ఒకేసారి పట్టుకోకూడదు. మనం కడిగి రవ్వ పడతాం కాబట్టి స్మెల్ అనేది వచ్చేస్తాయి. 1-2 డబ్బాలు అలా తీసుకొని కడిగి ఈ విధంగా అయితే రవ్వ పట్టుకోవాలి. ఇది 1 వీక్ to 10 days వస్తుంది. డైలీ ఈ కప్తో 1.5 కప్ అయితే వేసుకుంటాను. అన్నం వండుకోవడానికి ఒక 10 minutes ముందు ఈ విధంగా అయితే ఆ కప్పుతో 1.5 కప్పు ఆ పౌడర్ని అనేది వేసి వాటర్ పోసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ జొన్న అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ఒక పెద్ద గ్లాస్తో 1.5 గ్లాసు లేదా 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని వాటర్ని అయితే బాయిల్ చేయనివ్వాలండి. ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వాలండి. వాటర్ బాయిల్ అవ్వకుండా పిండి వేస్తే కొంచెం ఉండలు కట్టేస్తుంది. అందుకని ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే కలిపి ఉంచుకున్నాం కదా ఈ జొన్న పిండిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు దగ్గరే ఉండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యాకే పిండి వేసుకోవాలండి, లేకపోతే పిండి అనేది ఉండలు కడుతుంది. ఒక 5 నిమిషాల పాటు ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే ఇలా పొంగుతుంది. మనం కనుక గమనించకపోతే మొత్తం పొంగిపోతుంది. అందుకని దగ్గర ఒక 5 minutes మాత్రం దగ్గరే ఉండి కలుపుకోవాలి. ఒక 5 minutes ఇలా దగ్గర నించొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి. దగ్గర లేకపోతే పొంగిపోతుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలి. ఇప్పటి నుంచి ఒక 10 minutes పడుతుందండి. జొన్నలు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి, బరువు తగ్గడానికి సహాయం చేస్తాయండి. ఇది మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్స్ కనుక దీన్ని తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది.
గుండె జబ్బులు, స్ట్రోక్ రాకుండా సహాయపడతాయి. జొన్నన్నం డైలీ తినడం వల్ల ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలు బలంగా మారుతాయి. ఇది క్యాన్సర్ని కూడా నిరోధిస్తుందండి. ఇంకా మనకు అరుగుదల కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో జీర్ణ వ్యవస్థను పెంచే గుణాలు ఉన్నాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటుంది. గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తుందండి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. షుగర్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా దీన్ని తీసుకున్నట్టయితే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మనం ఒక్క 10-15 నిమిషాలు శ్రమ అనుకోకుండా దీన్ని చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. దీనిలో ఇన్ని ముఖ్యమైన గుణాలు ఉన్నాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ కానీ మామూలు వాళ్ళు కూడా తినొచ్చు. బట్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు తిన్నట్లయితే దీనిలో షుగర్ అనేది తగ్గుతుంది. వాళ్ళకి నీరసం వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఇన్స్టెంట్గా శక్తిని అనేది ఇస్తుంది. అందుకని ఇది కూడా మీరు కూడా రోజు వరకు ఇది తినే అలవాటు లేకపోయినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని పెరుగులో కానీ మజ్జిగలో కానీ తీసుకుంటే బాగుంటుందండి. కర్రీస్లో కూడా తీసుకోవచ్చు, కానీ కొంతమంది కర్రీస్ తినడానికి ఇష్టపడరు. అందుకని అలా తినడం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే ఈ విధంగా పెరుగు కానీ జొన్నన్నం అనేది మజ్జిగలో కానీ తింటే మనకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కూరన్నంలో తినొచ్చు అనుకునే వాళ్ళు ఏంటంటే పులుసు కూరలు ఉంటాయి కదా, ఫ్రై అలాంటివి కాకుండా దోసకాయ, టమాటా, పప్పుచారు అలాంటి వాటిల్లో లిక్విడ్గా ఉండే కూరల్లో అయితే తినడానికి అనేది బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫైనల్గా అయితే జొన్నన్నం ఇలా ఉందండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇందాక మనం వండుకునేటప్పుడు ఇక్కడి వరకు అయితే ఉంది, ఇది కనిపిస్తుంది కదా, ఇలా ఎండ్ వరకు అయితే ఉంది. ఇప్పుడు చూసారా కిందకు వచ్చింది. ఈ విధంగా దగ్గర పడినప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.